పోటీ చేస్తానన్నారు. అసలు పిఠాపురం ఎలా గెలుస్తారనుకున్నారు ఆయన? పిఠాపురంలో అయితే పవన్ కళ్యాణ్ గారు వన్ సైడ్ అండి. ఆల్రెడీ ప్రజలందరూ డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆయన నెగ్గించుకోవాలని ప్రతి ఒక్కళ్ళు కూడా కృషి చేస్తున్నారండి. ఇక్కడ ఆయనకి అభిమానులు కూడా ఎక్కువ అండి. తర్వాత ఇప్పటివరకు మన పిఠాపురం ఎంతో అభివృద్ధికి నోచుకోలేదండి. అంటే అభివృద్ధి కొద్దిగా జరిగింది వరమ గారి టైంలో అదిని. కానీ మరొక పక్కన ఉన్న కాకినాడ కానీ మెయిన్ సిటీస్ లాగా డెవలప్ అవ్వలేదండి. ఇది అలా కొంచెం లేదండి, ఒక విలేజ్ లా ఉండిపోయిందండి. ఇది ఉండిపోయిందండి అంతే. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో వైసీపీ పరిపాలనలో పిఠాపురం ఏమైనా అభివృద్ధి చెందిందండి? అస్సలు అభివృద్ధి చెందలేదండి. కనీసం రోడ్లు గోతులు పడిపోయిన గోతుల్లో కూడా మట్టి వేయలేదండి. అంత చాలా దారుణం అనమాట. ఫ్యామిలీతో బండి మీద వెళ్తున్నారంటే పడిపోవడం అలాంటి ఎన్నో సంఘటనలు చూసామండి. మేము తీసుకుని మళ్ళీ బండి ఎక్కించి పాపం హాస్పిటల్ తీసుకెళ్ళి ఎన్నో సంఘటనలు చూసామండి. కానీ పట్టించుకునే నాయకులు లేడండి వైసీపీలోని. కొన్ని అధిష్టానం అక్కడ లేకపోయినా కనీసం లోకల్లో గీత గారు ఎంపీ చేశారు, పిండి దర్బాబు గారు ఎమ్మెల్యే చేశారు. అయినా సరే వాళ్ళు కూడా ఈ చిన్న విషయాలు కూడా పట్టించుకోలేకపోయారండి. అంటే ఇప్పుడు గత 5 ఏళ్ల పరిపాలనలో ఎమ్మెల్యే కిందేమో పెన్నెం దర్బాబు గారు, ఎంపీ కిందేమో గీత గారు చేశారు. అభివృద్ధి జరగలేదండి, అస్సలు జరగలేదండి. అసలు మరి స్టేట్ లెవెల్లో చూసినా స్టేట్ లెవెల్లో కూడా లేదండి. అసలు ఈ పథకాలు అంటున్నారండి. పథకాలు ఎంతమందికి వేసారు? మనకు అసలు అప్పు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేశారండి? 12 లక్షల కోట్లు అప్పు చేశారు. దానికి ఆ అప్పుకు తగ్గ ఇక్కడ అభివృద్ధి లేదు. జనాలు కూడా ఏం ఫలాలు అందలేదండి. చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది మన ఆంధ్రప్రదేశ్. ఉద్యోగాలు లేవని బాధపడుతున్నారండి. అసలు ఏంటండి అసలు అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు? అంటే మాకు ఇక్కడ ఉప్పాడ దగ్గర తీర ప్రాంతం అంతా సెజల్ కింద తీసారండి, ఇండస్ట్రియల్ ఏరియా కింద. కానీ ఒక్క ఇండస్ట్రీ కూడా రాలేదండి. కనీసం 2-3 ఇండస్ట్రీలు వస్తే పిల్లలకి ఎంప్లాయ్మెంట్ వచ్చును. అది లేదండి, ఖాళీగా ఉంటున్నారండి అందరు. బీటెక్లో అయిపోయి ఫస్ట్ 95%, 98% వచ్చిన వాళ్ళు కూడా బీటెక్ ఖాళీగా ఉంటున్నారండి పిల్లలు. వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారండి. పాపం వాళ్ళు ఏం చేస్తారండి, ఏమి లేక అందులో జాయిన్ అయ్యారు 5,000కి. వాళ్ళు బాధపడుతున్నారండి. వాలంటీర్స్ కూడా కనీసం పెంచలేదు, చేయలేదు అని వాళ్ళు కూడా నిరుత్సాహంగానే ఉన్నారు. వాలంటీర్స్ కూడా వాళ్ళు కూడా చాలా మంచి ఉద్యోగాలు, ఉద్యోగాలు అంటే డిగ్రీ చదువుకున్న వ్యక్తి 5,000 జీతం ఇచ్చేసి వాలంటీర్ అనే పని పెట్టి చేయించడం కరెక్ట్ అనుకుంటున్నారా మీరైతే? ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలియదండి. 5,000 రూపాయలతో కనీసం ఒక పిల్లోడు బయటికి వెళ్తే రోజుకి 500-600 ఖర్చు అవుతుందండి. ఈ రోజుల్లో 5,000తో కుటుంబాన్ని పోషించుకోవాలండి. కుటుంబంలో పెద్దలు ఉంటారు, పిల్లలు ఉంటారు. వాళ్ళని 5,000తో పోషించుకోగల కనీసం ఎవరికైనా సరే ఇంగిత జ్ఞానం ఉండాలండి. ఒక ఉద్యోగం ఇచ్చామంటే మినిమం 15,000. చిన్న షాపుల్లో పనిచేసే వాళ్ళు కూడా 15,000 ఇస్తున్నారు ఇప్పుడు. అలాంటిది 5,000కి ఉద్యోగం ఏంటంటే అది అసలు లెక్కలేదు. అది వాలంటీర్లు కూడా పైకి చెప్పుకోలేక చాలా బాధల్లో ఉన్నారండి వాళ్ళు కూడా. ఏమండి అభివృద్ధి అంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారంటే ఇంకా ఆయన మహానుభావుడు అండి. ఆయన మన ఆంధ్రప్రదేశ్లో ఏ మచ్చ లేని మనిషి అండి ఆయన. ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో కూడా ఒక అవినీతి కేసు కానీ ఒక ఇది కానీ ఏమీ లేని మనిషి అండి. అలాంటి వ్యక్తికి మనం గెలిపించుకుని మంచి మేరటి ఇచ్చి గెలిపించుకుంటే ఆయన కూడా ఇక్కడ సర్వీస్ చేసి మా అంతా డెవలప్ చేస్తారని మా జనాలు అందరూ కూడా కోరుకుంటున్నారండి. అవునండి. అంటే మెజార్టీ అంటే ఇంకా వన్ సైడ్గా ఉంటుందండి ఎలక్షన్ అయితేనే. ఇక్కడ 2,30,000 ఓట్లు ఉన్నాయండి యావరేజ్ని. దగ్గర 2 లక్షల ఓట్లు ఆయనకు పడతాయండి. 2 లక్షల పైనే పడతాయండి. ఓటింగ్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి. 1,00,000 మెజార్టీ అన్నది చాలా ఈజీ అండి ఆయనకి. రాజు క్లాస్ అండి. మరి మీరు 24 ఎలక్షన్స్ లో మీ కాబోయే ఎమ్మెల్యే అని ఎవరైనా అడిగితే మీ పేరేంటి? కాబోయే ఎమ్మెల్యే అంటే పవన్ కళ్యాణ్ గారు కాబోయే ఎమ్మెల్యే. ఆల్రెడీ ఇక్కడ పోటీ చేస్తా అన్న రోజున ఆయన ఎమ్మెల్యే అయిపోయారండి. ఆయన జనాల దృష్టిలో ఎమ్మెల్యే అయిపోయాడండి. ఆ మన్నాడు నుంచి కూడా మెజార్టీ పెంచుకోవడం చూస్తున్నారు ఇక్కడ జనాలు అందరూ కూడా. నేను 10 మందికి చెప్పడం, ఆ 10 మంది ఇంకోళ్ళు చెప్పడం, అలాగరే మంచి వ్యక్తి ఇలాంటి వ్యక్తి మనకు వచ్చాడంటే ఇంకా దేవుడితో సమానం. మనకి ఇలాంటి ఆయన మనం నెగ్గించుకోవాలని అలా స్ప్రెడ్ అవుతే ఈరోజు 95%కి వెళ్ళిపోయిందండి ఆయన ఓటింగ్. 5% ఉందండి అపోజిషన్ వాళ్ళకి. అంతే అండి. వన్ సైడ్ ఎలక్షన్ అండి.